चंद्रबलं तदेव विद्याबलं दहबलं तदेव लक्ष्मीवरेन्द्राङ्गिकं स्व आयनिर्मलोकां दरिद्रमस्करमरणं भद्रानभद्रं సార్ కొమ్మి లక్ష్మణ్ నాయుడు గారు సార్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ పార్టీ అయినా సరే రైతుకి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత ఆనాడు ప్రభుత్వంలో కానీ ఈనాటి ప్రభుత్వంలో కానీ అందరికీ ఉండింది. కానీ ఆయన నీతులు వెలువరిస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనాడు ప్రభగిరిపట్నం ఆర్బీకే నుంచి రవీంద్ర నాయుడికి 30 యూరియా కట్టలు ఇచ్చారని ఇక్కడున్న ఏఓని మరియు అక్కడ ఉన్నటువంటి విఓఎస్ ని ముగ్గురిని అల్లూరు ఉదయగిరి సీతారాంపురం ఇప్పించాడు. ఏ పాపం చేశారో తెలిసే అధికారులు ఒక రైతుకి 30 కట్టలు తెలుగు వ్యవసాయానికి యూరియా ఇచ్చారని ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళ ముగ్గురిని రాత్రి మార్చాడు. అలాంటి నీచమైనటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లో మా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి మాకు నేర్పల. ఈ రోజు ఏ పార్టీ అయినా
రైతుకు అవసరం అయితే వెన్నంటి ఉండి పనిచేయమని చెప్తున్నాడు. నీకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పొదలకూరు మండలంలో నువ్వేం చేస్తావని అడగకుండా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, మంత్రిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు నుండి మా గ్రామాలలో 30 సంవత్సరాల నాడు సంవత్సరం దక్షిణ కాలంగా వదిలేస్తే, అదే విధంగా వదిలేస్తే 17-18లో మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి మా గ్రామాల 5-6 గ్రామాలకి నీళ్లు ఇచ్చి ఈ రోజు భగీరథుడిగా ఆ గ్రామాలలో అక్కడ నీళ్లు వెళ్తుంటే ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా ఈ నీళ్లు చంద్రమోహన్ రెడ్డి పేరు నుంచి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఘనత, అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. ఈ రోజు కండలేరు లిఫ్ట్ 20-30 టీఎంసీలు పడిపోతే ఆ కాలం మీద నమ్మకం లేదు రైతులకి, పైరు పెడితే నీళ్లు ఎట్లా వస్తాయని. అలాంటి 1,000 ఎకరాలకి అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయించింది చంద్రమోహన్ రెడ్డి గారు. ఈ రోజు డ్యామ్ లో సోమసులో నీళ్లున్న తెలుగంగలో పేరు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి తెలుగంగకు వస్తే మోటార్ ఈ గవర్నమెంట్ లాగా ఈ గవర్నమెంట్ ఉంటే అసలు నీ జీవితకాలం జైల్లోనే జరిపిపోయేది అనేది నేను తెలియజేసుకుంటున్నా. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పొదలకూరు పోలీస్ స్టేషన్ లో మీరు చూడండి, 307 SC/ST కేసులు మేము ప్రోత్సహించట్లే. నిజాయితీగా తప్పు జరిగితేనే ఏమన్నా కట్టమంటున్నాను చెప్తే తప్పు లేకుండా బెదిరించుట కోసం మేము ఇక్కడ మా నాయకుడు నేను ఏదైనా చెప్పాను ఏం మాట్లాడే దాంట్లో అంత గ్రావిటీ ఉందని 5 దళాలు అడుగుతారు. లేదా అది ఒకటో బాగా ఇబ్బంది ఉండగా ఊరికే వాళ్ళు పెట్టి అనే స్వభావం, పక్కవాడు ఇబ్బంది పెట్టకూడదనే స్వభావం ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి నీకు ఎక్కడ పోలికని అడగకుండా, కాకపోతే నీతో మేమందరం కూడా ఆయన మీతో పోటీ చేయాల్సిన పరిస్థితి. అంటే ఈ నియోజకవర్గంలో నీ యొక్క మనస్తత్వానికి, చంద్రమోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎక్కడ పొంతనే ఉండదు. అక్కడ మేము ఉన్నటువంటి మాకు అందరికి తెలుసు, మీ కాడ ఉన్నటువంటి మీ నాయకులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అక్కడ ఉండేది అనేది. మస్తాన్ బాబు గారు, అట్లే మినిమం వేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పెరుగుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్లాండ్ వాటర్ వైస్ కార్పొరేషన్ చైర్మన్ పెరుగుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మస్తాన్ బాబు, 2 మెంబర్స్ మళ్ళీ భాస్కర్ రెడ్డి, వీళ్ళ 3 ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళ 3 సభ్యులు నిత్యం రైతుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, పొదలకూరు విషయానికి వచ్చేటప్పటికి పొదలకూరులో ఆయన జన్మభూమి, తోడేరు రెడ్డి గారిది, ఆయన సొంత మండలం. అయితే చీకురు పుల్లంత పని కూడా చేయలే. ఆయన కుమార్తె పాపం బిడ్డ చెప్తున్నది, మా నాయన చీమకు కూడా అన్యాయం చేయలేదు, చీమలకి దోమలకి ఆయన అన్యాయం చేయడు, చేస్తే మనుషులకే చేస్తాడు. ఇక్కడ ఉదయగిరి నారాయణ సర్వేపల్లి నియోజకవర్గం కాదు, పక్కన రూరల్ నియోజకవర్గం. నేను హైదరాబాద్లో ఉండా, హ్యాపీగా 2 రోజులు రెస్ట్ తీసుకుంటా. రూరల్లో ఆయన్ని చంపేస్తే నాకేమి అనుకుంటే, నాకేం ఓట్లేమన్నా వాళ్ళు ఓట్లు వస్తాయనుకుంటే, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఢిల్లీకి పోయి ఈరోజు అమ్మాయి 35,000-40,000 జీతం నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం, 8,24,000 రూపాయలు డబ్బు, పర్మనెంట్ జీతం, గవర్నమెంట్ ఉద్యోగం, మళ్ళీ 5,000 రూపాయలు పెన్షన్. కరుణాకర్ ఎస్సీ కావలి ఇంత పెద్ద ఆత్మహత్య లెటర్ రాసేసి చనిపోయినాడు. ఫలాని ఎమ్మెల్యే మనుషులు 2 రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిపోయింది నన్ను చేపలు పట్టుకొని ఇలా, నా ఇల్లు తాకట్టు పెట్టా, నా ఇల్లు పోతుంది ఆక్షన్లో, నాకు ఆ చేపలు పట్టించి మా ఇల్లు కాపాడండి అని చెప్పి ఆత్మహత్య లెటర్ రాసి చచ్చిపోయాడు. కరుణాకర్ కావలి ఓట్ల కోసం చూసామా, పోయి బాడీ దగ్గర నిలబడ్డా, నేను శవం దగ్గర నిలబడ్డా, పోరాడాం. ఇచ్చి వాళ్ళిద్దరు రెడ్లని అరెస్ట్ చేయించి, రెడ్డి గారిని అరెస్ట్ చేయించి ఆ చేపలు పట్టించి వాళ్ళ అప్పులు కట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం, మళ్ళీ 8,20,000 డబ్బు, 3 సెంట్ల ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం. అది కాకుండా ఆ ఇల్లు తాకట్టు పెట్టిన 9 లక్షల చిల్లర మన బీదరావు చంద్ర యాదవ్, మాలపాటి సుబ్బానాయుడు డబ్బులు కట్టి
విజయవాడ నుంచి లోకేష్ బాబుని రమ్మని ఆయన రిసీవ్ చేసుకొని రోడ్డు మీద నడిచిపోయి ఆ కరుణాకర్ భార్య తల్లికి వాళ్ళ తండ్రికి ఆ చెక్ అందజేశాం. ఏమనంటే వాళ్ళు ఇల్లు ఇడిపించి మనవాళ్ళ డబ్బులు పెట్టి ఆత్మహత్యలో ఆ జాబ్ రాశాడు, నా ఇల్లు వదిలిపెట్టించాను. లోకేష్ బాబు చేత ఆ ఇంటికి ఇప్పించాం. ఒక్కరోజు ఏంటో తెలుసా, రవిచంద్ర మీద, నా మీద, సుబ్బానాయుడు మీద, మాతో నడిచిన వాళ్ళ మీద 14 మంది మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాం. ఏమంటే రోడ్డు మీద నడిచామంటారు. చచ్చిపోయిన ఆయన భార్య బిడ్డలకి చెక్ ఇప్పించామంట. ఎంత పాపం! అటువంటి కేసులు నా మీద 18 కేసులు పెట్టించి ఆయన చీమకు కూడా ద్రోహం చేయడంట. తోడేరు రెడ్డి ఆ వావులేటిపాడులో 7 మంది ఎస్సీ మాల 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసేస్తే నీ ఫెన్సింగ్ పగలగొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించా. ఈరోజు ఎకరా 7 కోట్లు, 7 మంది 4 ఎకరాల 20 సెంట్లు, ఇంచుమించు 30 కోట్లు. ఎవడప్ప సొత్తు అంట. ఆ పక్కన ఉండే 10 మంది రిటైర్డ్ ఉద్యోగులది.